స్టూడెంట్స్, ఇక్కడ క్వశ్చన్ చూడండి. సో ఈ క్వశ్చన్ లో మనకు 2 పార్ట్స్ ఉన్నాయి. ఫస్ట్ పార్ట్ లో మనకి ఏంటంటే 2 ఇన్సులేటెడ్ చార్జర్డ్ కాపర్ స్పియర్స్ ఇచ్చాడు మనకు, A అండ్ B. సో ఈ A అండ్ B అనేది మనం ఏం చేద్దామంటే యాజ్ పర్ ద గివెన్ క్వశ్చన్ ఈ రెండు కూడా ఎలా ఉన్నాయంటే సపరేట్ అయి ఉన్నాయి. ఎలా 50 సెంటీమీటర్స్ తోటి సపరేట్ అయింది ఫ్రమ్ సెంటర్ టు సెంటర్. సో దీంట్లో మనకు వచ్చేసి QA ఛార్జ్ మనకు QA ఛార్జ్ మనకి ఎంత ఇచ్చాడంటే 6.5 into 10⁻⁻7 కూలమ్స్ ఇచ్చాడు. అండ్ ఆల్సో QB కూడా 6.5 into 10⁻⁻7 కూలమ్స్ ఇచ్చాడు. ఫైన్. సో దెన్ ఇప్పుడు మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాల్సిందంటే వాట్ ఈస్ ద ఫోర్స్ ఈజ్ యాక్టింగ్ ఇన్ దిస్ కేస్. సో ఫోర్స్ వచ్చేసి మనకు ఫార్ములా మనకు ఆల్రెడీ ఐడియా ఉంది, K into QA QB by R². సో Q వాల్యూ వచ్చేసి 9 into 10⁻⁹. సో QA వచ్చేసి మనకి ఏంటంటే 6.5 into 10⁻⁻7 into 6.5 into 10⁻⁻7 by R². సో R² ఇక్కడ యాక్చువల్ మనకి ఏంటంటే ఇది సెంటీమీటర్ లో ఉంది, నేను సెంటీమీటర్స్ లో మార్చుకోవాలి కాబట్టి 10⁻⁻2 అని రాస్తాను. సో ఇంకా దీన్ని సింపుల్ గా రాసుకుంటే 0.5 అవుతుంది. సో యూ కెన్ రైట్ 0.5 into 0.5. సో ఇక్కడ చూడండి ఈ 0.5 ఇక్కడ 6.5 అంటే మనకి 13 తోటి క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ 0.5 అగైన్ 30 తోటి క్యాన్సిల్ అవుతుంది. సో 13 అంటే 9 into 139 అవుతుంది. ఇంటూ 10⁻9 ఇది -14 అవుతుంది. 9 - 14 అంటే -5 అవుతుంది. సో దీన్ని ఫర్దర్గా సింప్లిఫై చేస్తే మీకు వచ్చే ఆన్సర్ 1.52 into 10⁻⁻2 న్యూటన్స్ అవుతుంది. సో ఇది వచ్చేసి మనకి ఇచ్చినటువంటి పార్ట్ ఏలో ఉన్నటువంటి క్వశ్చన్ సంబంధించిన ఆన్సర్. సో పార్ట్ బిలో ఏమంటున్నాడు అంటే ఇక్కడ QA అండ్ QB అనేది డబల్ చేశారు. ఓకే, సో QA QB డబల్ చేశాడు. అండ్ ఆల్సో ఈ సపరేషన్ ఏదైతే ఉందో 50 సెంటీమీటర్ దాన్ని హాఫ్గా చేశాడు. సో అలాంటి కేసులో మనకు ఫోర్స్ ఏ విధంగా చేంజ్ అవుతుంది అనేది ఇక్కడ పార్ట్ బిలో అడిగారు. సో పార్ట్ బి ఎలా చేయాలో చూద్దాం. సో పార్ట్ బి వచ్చేసి ఇప్పుడు మీరు ఇది డబల్ చేయడం అంటే ఏంటంటే నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే ఈ ఫార్ములాలో చేంజ్ రాస్తున్నాను. సో తర్వాత మనకి ఈజీగా సింప్లిఫికేషన్ అవుతుంది కాబట్టి సో ఇది F' అనుకుంటున్నాను. K చార్జ్ డబల్ అంటే ఏంటి, ఇది QA ఇది QA అయిపోయింది అంటే 2QA అండ్ 2QB అవుతుంది బై హాఫ్ అంటే ఏంటి R/2 ఇది హాఫ్ అవుతుంది. సో దీన్ని సింపుల్గా రాసుకుంటే K ఇంటూ ఇక్కడ 2 into 2 4 అవుతుంది. 4 times QA QB బై ఇది R/2 హోల్ స్క్వేర్ అంటే ఏంటంటే R² బై 2² అంటే 4 అవుతుంది. Then so we can write this is 16 times of K into QA QB by R². సో మనకు ఆల్రెడీ K into QA QB by R² మనకు ఆల్రెడీ వచ్చింది ఏంటంటే F. సో కాబట్టి we can directly write like this 16 times of 1.52 into 10⁻⁻2. So if you simplify this, you will get the answer as 0.24 newtons. So this is the part A and part B answers. So ఈ సింప్లిఫికేషన్ మీకు అర్థమైంది అనుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.